వైసీపీ నేతలు ఎన్నికల్లో అక్రమాలకు తెరలేపుతున్నారు. ఎలాగైనా గెలవాలని లక్ష్యంతో ఓటర్లకు తాయిలాలు పంచుతున్నారు. పెడనలో పెద్ద ఎత్తున వైసీపీ ప్రచార సామాగ్రి నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెడన గ్రంథాలయం సమీపంలో మల్లి అనే వైసీపీ సానుభూతిపరుడి ఇంట్లో ప్రచార సామాగ్రిని నిల్వ చేశారు. 57 బ్యాగులతో పాటు 5 అట్టపెట్టెల్లో ఉన్న సామాగ్రిని పోలీసులు సీజ్ చేశారు. పార్టీ జెండాలు, టోపీలతో పాటు ఓటర్లను ఆకట్టుకునేందుకు గిఫ్ట్లు కూడా గుర్తించారు. వీటి విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలకు వైసీపీ తెరలేపింది. ఓటర్లకు తాయిలాలు పంచేందుకు మొత్తం సామాగ్రిని సిద్ధం చేసుకున్న దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, లక్ష్మీదుర్గ వైసీపీ నాయకులు వివిధ నియోజకవర్గాల్లో ఓటర్లను పొలాపు పెట్టేందుకు వివిధ మార్గాలను ఎత్తుకున్నారు. ఇప్పటికే అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసు తనిఖీలను కూడా దాటుకుని మరి వివిధ ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో గోడౌన్లు ఏర్పాటు చేసుకుని మరి ప్రజలకు వివిధ రూపాల్లో వస్తువులను పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అదేవిధంగా కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా కొంతమంది వైసీపీ నాయకులు ప్రచార సామాగ్రిని నిల్వ ఉంచడం, ప్రజలకు పంచే ఇతర వస్తువులు నిల్వ ఉంచడం వంటి ఏర్పాటు చేస్తున్నారు. గోడౌన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ సమాచారం కలిగించి విపక్షాలు స్థానికంగా అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అలాగే ఈ ఎన్నికల నిర్వహించే ఇతర అధికారులు కూడా నిన్న ఎక్కడైతే వీరు ఈ సామాన్ దాచుకుంటారో తనిఖీ చేయడంతో అక్కడ 57 బ్యాగులు ఒక 5 అట్టపెట్టెల్లో మొత్తం 57 బ్యాగులు సిద్ధం చేసి ఉంచినట్టుగా తెలుస్తుంది. దాదాపు వీటి విలువ కూడా 4 లక్షల పైగా ఉంటాయని చెప్పి కూడా ఎన్నికల అధికారులు నిర్ధారించారు. ఈ మొత్తానికి సంబంధించి ముందస్తుగానే ఇవన్నీ పక్కనేమో ఎన్నికల నిబంధనలు పూర్తిగా అమలు చేయాలని చెప్పి చెప్తున్నప్పుడు కూడా వైసీపీ నాయకులు మాత్రం కొంతమంది అధికారులు అందరితో యథేచ్ఛగా ఆ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం, సామాగ్రిని కూడా ముందస్తుగా పెట్టుకోవడం, అలాగే ఇతర ప్రలోభాలకు గురి చేసే విధంగా, ప్రజలకు పంపిణీ చేసే విధంగా వివిధ రకాల వస్తువులు కూడా కొనుగోలు చేసి బస్తాలు గోడల్లో ఉంటున్నటువంటి పరిణామాలు చూస్తా ఉన్నాము. ఇవన్నీ కూడా ఏ విధంగా ఇన్ని చెక్ పోస్ట్ ఉన్నా, ఇంతమంది తనిఖీ వ్యవస్థ ఉన్నా కూడా ఇవన్నీ దాటుకుని ఏ విధంగా ఇక్కడ దాకా వచ్చాయనేది కూడా ఉన్నతాధికారులు ఆరాధిస్తా ఉన్నారు. ఏ మార్గాల్లో తీసుకొచ్చారన్న అంశాలపై కూడా విచారణ జరుగుతుంది. మొత్తానికి ఎవరెవరు పాత్రదారున్నారు వారిపై చర్యలు తీసుకోవాలని కూడా విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. లక్ష్మీ. థాంక్యూ ప్రసాద్.